మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే ఇస్సాకు. అబ్రహాం నుంచి పుట్టినటువంటి ఇస్సాకు అన్నమాట. ఈ ఇస్సాకు యొక్క కథ ఆదికాండం 24 నుంచి 27 వరకు 4 అధ్యాయాల్లో ఉంటుందండి. అబ్రహాందేమో ఆదికాండం 12 నుంచి 23 వరకు, అంటే 12 అధ్యాయాలు. ఇక్కడ 4 అధ్యాయాలు అన్నమాట. చూద్దాము. ఇస్సాకు అంటే ఇంటికి ఆనందం అన్నమాట. ఇంకా అందరికీ ఆనందం. ఇస్సాకు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం అన్నమాట. చాలా స్నేహశీలుడు అన్నమాట. లవ్వింగ్, కేరింగ్. యేసు ప్రభు లక్షణాలన్నీ కూడా వీళ్ళ వంశంలో కనబడుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్క తరం. నెక్స్ట్ మళ్ళీ యాకోబు తర్వాత యోసేపు. యేసు ప్రభు లక్షణాలన్నీ వీళ్ళు కలిగి ఉంటారన్నమాట. నిన్న మనం ఆదికాండం 22 అబ్రహాం ఇస్సాకుని బలిగా ఇస్తాడు దేవునికి, అంటే అర్పిస్తాడు, కానీ దేవుడు స్వీకరించాడు. కానీ దేవుడు ఆయనకి ఆశీర్వాదాలు ఇస్తారు. టైం అయిపోవడం వల్ల నేను ముగించాల్సి వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళా అబ్రహాము తర్వాత ఇస్సాకు మోరియా కొండ దిగి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. కొండ ఎక్కేటప్పుడే ఆదికాండం 22:5లో అబ్రహాం వాళ్ళతో పాటు తీసుకెళ్ళిన 2 పని వాళ్ళకి చెప్తాడు, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను బాబు కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుని మాటకు లోబడి జీవించడం అన్నమాట. ఇస్సాకుని బలిగా ఇవ్వబోతున్నప్పుడు ఇస్సాకుతో మళ్ళీ ఎట్లా తిరిగి వస్తాడండి? ఆయన విశ్వాసపు మాటలు మాట్లాడాడు కనుక దేవుడు ఆయన మాటని గౌరవించాడనమాట. మనం ఆయన మాటకి విధేయత చూపిస్తూ మనం ఒక మాట మాట్లాడితే మన మాటని దేవుడు గౌరవిస్తారని, ఆయన మాటని మనం గౌరవించామంటే మన మాటని ఆయన గౌరవిస్తాడు. అందుకే 1 సమూయేలు 2:30లో దేవుడు మాట్లాడతారు అన్నమాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గౌరవించు వారిని నేను గౌరవిస్తాను. ఆయన చెప్పింది మనం విన్నాం అనుకోండి, అప్పుడు మనం చెప్పింది కూడా ఆయన వింటారు. ప్రార్థనలో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదా, కానీ అసలు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తారండి. అబ్రహాంకున్నంత ఈ ఐశ్వర్యము అంత ఇజ్రాయెల్ దేశం ఆయన అడగలేదు, కానీ దేవుడు ఇచ్చేశారు. ఒక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ యాకోబుకి 12 మంది పిల్లలు. వాళ్ళే అబ్రహాం పిల్లలే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు అనమాట. ఈ బైబిల్ చరిత్ర అంతా కూడా అబ్రహాం నుంచే వచ్చిందండి. ఆయన పిల్లలే. మరి ఇష్మాయేల్ ద్వారా అరబ్బులు వచ్చేసారు. ఆ తర్వాత యూదులందరూ అబ్రహాం పిల్లలే. ఆ తర్వాత పెంతెకొస్తు దినాన అపోస్తులు మరి పరిశుద్ధాత్మని పొంది సువార్త బోధించినప్పుడు పేతురు యేసుప్రభుని అంగీకరిస్తారు. అక్కడే యెరూషలేంలో అబ్రహాం పిల్లలు యూదులు 3000 మంది మొదటిసారి యేసుప్రభుని అంగీకరించి క్రైస్తవులు అనమాట. సో అక్కడి నుంచే పుడుతుందన్నమాట. ఈ అబ్రహాం పిల్లల నుంచే యూదులు వచ్చేసారు, ఒకవైపు అరబ్బులు వచ్చేసారు ఇష్మాయిల్ వాళ్ళు, మరి ఇస్సాకు నుంచి యూదులు వచ్చేసారు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల నుంచే క్రైస్తవులు కూడా అక్కడి నుంచే వచ్చేసారనమాట.
ప్రపంచం అంతటా కూడా వ్యాపించిందనమాట ఇది. అంటే అబ్రహాంను అందుకే అందరూ గౌరవిస్తారండి. హెబ్రోన్లో అబ్రహాం సమాధిని చూడడానికి అందరూ వెళ్తారు. సారా, అబ్రహాం, ఆ తర్వాత రిబెకా, ఇస్సాక్, తర్వాత లియా, యాకోబ్ వాళ్ళ సమాధులు అనమాట హెబ్రోన్లో ఉంటాయి. ఇప్పుడు మన ఆదికాండ 23వ అధ్యాయానికి వస్తే ఇంకా వాళ్ళు అబ్రాము, ఇస్సాకు మోరియా కొండ నుంచి కిందికి వచ్చేస్తారు, ఇంటికి వెళ్తారు, సంతోషంగా ఉంటారు. సారా, అబ్రహాము, ఇస్సాకు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత సారాకి 127 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే ఇస్సాకి 36 వచ్చినప్పుడు సారా మరణిస్తుందండి. 23వ అధ్యాయం. అబ్రహాము చాలా ఏడుస్తాడంట, చాలా ఏడుస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు ఎలా తనతో పాటు అన్ని కష్టాలు పడింది, అన్ని కష్టాలు తనతో పాటు భరించి ప్రభు అని పిలిచింది జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ఇంకా ఆమెని పాతి పెట్టడానికి అక్కడ హిత్తీలు ఉంటారండి హెబ్రోన్లో అనమాట. ఆ హిత్తీల ముందు సాగిలపడి మా కుటుంబంలో మరణించిన వాళ్ళని పాతి పెట్టడానికి మాకు కొంత స్థలం అమ్మండి అని మక్వేల గుహని అడుగుతాడనమాట. అది ఎఫ్రోను నాకు చెందిందనమాట. ఆ మక్వేల గుహ, ఆ స్థలం మాకు ఇవ్వండి అని వాళ్ళు అంటారు. నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావయ్యా. చూడండి అబ్రహాంని వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ హెబ్రోన్లో హిత్తీలు ఉన్నారనమాట. మహారాజులాగా ఉన్నాడంట. అన్యులు అంటున్నారు అలా ఉన్నాడంట. అన్యులు మనల్ని చూసినప్పుడు అనాలి మీరు మహారాజు మహారాణిలాగా ఉన్నారని. దేవునికి విధేయించే వాళ్ళు ఎక్కడ ఉన్నా మహారాజులేనండి, మహారాణులే. నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, నీకు అమ్మడం ఏంటయ్యా, నువ్వు ఉచితంగా తీసుకో అని అంటారనమాట. అలా వద్దు, నాకు ఉచితంగా నేను ఏది తీసుకోనని చెప్తాడు. అప్పుడు ఎంత దాని వెల చెప్పండి అంటే వాళ్ళు 400 తులాల వెండి అంటారు. అప్పుడు వాళ్ళందరి ముందు తూచి ఎఫ్రోను నాకు ఇస్తాడు. అంటే ఆ మక్వేల గుహ అదంతా కూడా అక్కడ పొలము ఆయనదన్నమాట. అందరి ముందు తూచి ఇదిగో మీరు చెప్పిన ధర ఇస్తున్నానని ఇచ్చి దాన్ని కొంటాడనమాట. అక్కడ అబ్రహాం కొన్న దాంట్లో చూడండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ భార్యలు అనమాట. ఇప్పటికి కూడా అక్కడ వెళ్ళి చూస్తే ఆ సమాధులు ఉంటాయి. మళ్ళీ అవి కూడా యూదులకి ఒకటి అబ్రహాంది వస్తే మళ్ళీ ఇస్సాకుదేమో అరబ్బులకు అనమాట. అవి కూడా పంచుకుంటారండి వీళ్ళ దాంట్లోకి, వాళ్ళు రాకూడదు అట్లా. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే, ఒక రక్తమే. అయితే సారా చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు లేకపోతే దీపంలో ఎలా ఉంటుందండి. అబ్రహాము తర్వాత ఇస్సాకు కూడా ఎంతో ఇష్టం అమ్మ. మరి ఇంకా ఇస్సాక్కి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అంటే సారా మరణించిన తర్వాత 4 సంవత్సరాలకి ఇస్సాక్కి 40 సంవత్సరాలు వస్తాయి. దేవుణ్ణి అడుగుతుంటాడు అబ్రహాం, బాబుకి పెళ్లి చేయాలి కదా అని. అప్పుడు దేవుడు చెప్తారు, ఇక్కడ అమ్మాయిల్ని కనానీయ పిల్లల్ని ఎవరిని ఇచ్చి పెళ్లి చేయొద్దు, మీ తమ్ముడు అక్కడికి పంపించు. హారాన్లో మీ తమ్ముడు ఉన్నాడు నాహోరు, ఆ నాహోర్ కొడుకు బెతువేలు కుమార్తె రిబెక్కాని నేను ఇస్సాకి భార్యగా నిర్ణయించాను. దేవుడు తండ్రికి చెప్తున్నాడండి తన కొడుక్కి ఏ అమ్మాయి నిర్ణయించాడు. ఇది యవ్వనస్తులందరూ తెలుసుకోవాలి. మీ పెళ్ళి మీరు చేసుకోకూడదు, మీ తల్లిదండ్రులకు దేవుడు తెలియపరుస్తారు. చాలా ప్రార్థించవలసిన విషయం ఏంటంటే యవ్వనస్తులు మీ పెళ్ళి, ఎందుకంటే చాలా ముఖ్యమైనదన్నమాట. మీ భార్య ఎలా ఉంటుంది, ప్రార్థించే అమ్మాయిగా దేవునితో కనెక్ట్ అయిపోయి మిమ్మల్ని కనెక్ట్ చేసి అబ్బాయిలకి చెప్తున్నాను, మీ పిల్లల్ని దేవునిలో పెంచే అమ్మాయి మీ ఇంటికి మీకు భార్యగా మీ ఇంటి కోడలుగా రావాలి. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు మరి 650 కిలోమీటర్స్ అండి వీళ్ళు ఉంటున్న ఈ కానా దేశం నుంచి అక్కడ, అంటే ఇక్కడ మమ్రేలో ఉన్నారు కదా, అంటే ఇక్కడ వీళ్ళు మమ్రేలో ఉన్నారు. ఈ వాళ్ళ తమ్ముడు ఉన్నది ఎక్కడంటే హారాన్ అనమాట. మ్యాప్లో చూపించాను చూడండి నిన్న. అక్కడి నుంచి 650 మైళ్ళు అనమాట. అప్పుడు తనకి నమ్మక పాత్రుడైన సేవకుడు ఎలియాజర్కి చెప్తాడు, ఇదిగో అక్కడ వెళ్ళి నా కొడుకు ఇస్సాక్కి నువ్వు అమ్మాయిని తీసుకొని రావాలని డీటెయిల్స్ అన్నీ చెప్తాడు.
నా తమ్ముడు పేరు నాహోరు, నా తమ్ముడు కొడుకు పేరు బెతువేలు, ఆ అమ్మాయి పేరు రిబెకా అని. 10 ఒంటెలు మోసే అన్ని కానుకలు తీసుకొని వెళ్ళమని చెప్తాడనమాట. అయితే మరి ఒకవేళ అమ్మాయి ఇక్కడికి రానంటే మీ కొడుకుని అక్కడ తీసుకెళ్ళానంటే ఎప్పుడు అలాంటి పని చేయదు. అమ్మాయి రాకపోతే ఇట్స్ ఓకే, విడిచిపెట్టేసి, కానీ మిన్ను విరిగి కానీ ఎలాంటి పరిస్థితిలో కూడా నా కొడుకుని అక్కడ తీసుకెళ్ళద్దు అని నా తొడ మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తాడండి. అప్పుడు ఇంకా ఎలియాజరు 10 ఒంటెలు మోసే అన్ని కానుకలు తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అక్కడ హారాన్ని చేరుకుంటాడు. అయితే ఇల్లు ఎక్కడా తెలియదు కాబట్టి బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను వచ్చిన పని నెరవేరేటట్లు నాకు సహాయం చెయ్యి. అబ్రహాం పని వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతున్నారు. ఆ రోజులలో ఇప్పుడు దేవుడు పిలిచింది అబ్రహాంనే కదండి, సారా, తర్వాత ఇస్సాక్, కానీ పని వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాడనమాట. చూడండి, ఇది ఒక నీతి ఫలం అన్నమాట. అబ్రహాం ఫలించిన ఒక నీతి ఫలం. పని వాళ్ళని కూడా రక్షణలోకి నడిపించాడు. అంటే ఆయన నీతి, ఆయన ఆరాధించే దేవుణ్ణి వీళ్ళు కూడా ఆరాధించేలాగా చేసింది. మనలో దేవుని లక్షణాలు కనబడినప్పుడు కదా అండి ఇతరులు మరి యేసు ప్రభుని అంగీకరించేది. ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇది ఇలా జరగాలి, ఇక్కడికి బావికి నీళ్లు, బావి దగ్గర కూర్చుంటాడనమాట. బావికి నీళ్ళకి అమ్మాయిలు వస్తారు. వచ్చిన అమ్మాయిని, అమ్మ నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావంటే ఆ అమ్మాయి మీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తా అని చెప్తే ఆ అమ్మాయే మీరు మా యజమానుడికి భార్యగా నిర్ణయించారని తెలుసుకుంటాను అంటే ఇస్సాక్ అనమాట. అప్పుడు ఎలియాజరు ప్రార్థన ముగించనో లేదో రిబెకా కడవ భుజాన పెట్టుకొని చక్కగా బావి దగ్గరికి వస్తుంది. కళ్ళు తెరవగానే ఎలియాజర్ చూస్తాడు, అమ్మాయి చక్కగా ఉంటుంది, అబ్బా ఇస్సాక్కి సరిగ్గా బాగుంటుంది అనుకుంటాడు. అమ్మాయి మగపోడిమి ఎరుగని కన్య, అందగత్తే మగపోడిమి ఎరుగని కన్య. ఆదికాండం 24:16. అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీ వివాహానికి ముందు ఎవ్వరు మిమ్మల్ని తాకకూడదు. అప్పుడే పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని ఆవరించి ఒక మంచి భార్యగా దేవాలయంలో అభిషేకిస్తాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకు కావాల్సింది పరిశుద్ధత అండి. యేసు ప్రభు బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, మీ దేహం పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటుందన్నమాట. తర్వాత ఆ అమ్మాయిని నీళ్ళు అడుగుతాడు, పోస్తుంది, అలా చూస్తుంది. ఆ తొట్టి చుట్టూ 10 ఒంటెలు కట్టేసి ఉంటాయన్నమాట. మీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తా అండి అంటుంది. నీళ్ళు తీసుకొచ్చి పోస్తుంది. బావిలోకి దిగాలి, మెట్ల బావి, తేవాలి, పొయ్యాలి, ఎన్ని నీళ్ళు తాగుతాయండి? ఒక్కొక్క ఒంటె 30 నుంచి 60 గ్యాలన్ల నీళ్ళు తాగుతాయంట. అంటే అమ్మాయి ఎంత కరుణ కలిగిన అమ్మాయి. అప్పుడు అమ్మాయిని పిలిచి అడుగుతాడు, అమ్మాయి ఎవరమ్మాయి చెప్పమ్మా అంటే అమ్మాయి చెప్తుంది, మా తాత అండి, మా తాత నాహోరు, మా నాన్న బెతువేలు అండి, నేను బెతువేలు కూతురండి అని. అబ్బా దేవునికి వందనాలు చెప్తాడు. కరెక్ట్, నా యజమాని చుట్టాల దగ్గరికే తీసుకొచ్చాడని ఇంకా ఆయన తీసుకొచ్చిన గాజులు 10 తులాల గాజులు తీసి ఆ అమ్మాయికి తొడుగుతాడనమాట. తొడిగి తర్వాత ఇంకా ముక్కు పుడుగా కూడా పెట్టేస్తాడు, అంటే ఎంగేజ్మెంట్ అనమాట. అమ్మాయి చాలా బాగున్నాయి అనుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళ అన్నయ్య చూస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లాభాన్ అనమాట, ఏంటి ఇట్లా, ఏంటి ఇవన్నీ, నీళ్ళ కోసం పోయినావు, ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒక ఆయన పెట్టేస్తాడులే అన్నయ్య అంటుంది. అప్పుడు ఆయన గబగబా లాభాన్ని అక్కడికి వస్తే ఈయన ఇక్కడే కూర్చుంటాడు. ఎవరయ్యా మీరంటే చెప్తాడనమాట. అప్పుడు ఎలియాజరు, నేను అబ్రహాం యొక్క దాసుడినండి, నా పేరు ఎలియాజరు, చాలా ఆశీర్వదించారు. మా పెద్ద తాతయ్య అబ్రహాం అక్కడి నుంచి వచ్చావా, తొందరగా రా అని తీసుకెళ్తాడు. అందరు రండి 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 అని. ఎందుకంటే అబ్రహాం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 65 సంవత్సరాలు అయిందనమాట. 65 సంవత్సరాలు రాకపోకలు లేవు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత రండి రండి అందరూ వచ్చేస్తారు. పెద్ద తాతయ్య ఇంట్లోంచి వచ్చారా, ఎలా ఉన్నాడు మా తాతయ్య, మా పెద్దమ్మ ఎలా ఉంది అంటే అన్నీ చెప్తాడు. ఒక బాబు పుట్టాడండి, పెద్దమ్మ మరణించారు, ఇప్పుడు బాబుకి 40 సంవత్సరాలు, పెళ్లి చేయాలి, ఇక్కడి నుంచే తీసుకొని రమ్మని చెప్పారు, అందుకని నేను ఇక్కడ వచ్చాను. అప్పుడు వాళ్ళందరూ ఎంత సంతోషము. ఇది దేవుడు చేసిన పెళ్ళి అంటారనమాట. ఆదికాండం 24:50. దేవుడు చేసిన పని మేమెందుకయ్యా కాదంటాము, ఒకసారి అమ్మాయిని అడుగుతాము అని చెప్పేసి అడుగుతారు. వెళ్తావా
ఈయనతో ఈ మనిషితో పెద్ద తాతయ్య కొడుకుని చేసుకుంటామంటే చేసుకుంటా అంటుంది. అప్పుడు ఆయన తెచ్చిన కానుకలన్నీ తీసి ఇవన్నీ ఆభరణాలండి, కాబోయే కోడలికి పట్టుబట్టలు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి, అమ్మకి, నాన్నకి అందరికీ ఇస్తారు. ఇంకా భోంచేసి మరుసటి రోజు బయలుదేరుతారు. అన్నయ్య లాభాన్ని ఆశీర్వదిస్తాడు. చెల్లి, మా బంగారు చెల్లి, దేవుడు నీ కడుపు పండించి గంపెడు పిల్లల్ని నీకు ఇచ్చుదురుగాక, నీ పిల్లలు శత్రు దేశంలను వశం చేసుకొందురుగాక. లాభాను అన్యుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు శత్రు దేశాన్ని ఆక్రమించుకుంటారనమాట. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత అప్పటికి వచ్చేసరికి ఎలియాజర్ ఒంటెల మీద తీసుకొస్తున్నాడు కదా, ఇస్సాకు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే పెళ్ళి అంతస్తులోకి అడుగుపెట్టే అబ్బాయి కష్టపడి పనిచేసి భార్య పిల్లల్ని పోషించుకోవాలన్నమాట. అప్పుడు ఎవరు ఆయన అని అడుగుతుంది అమ్మాయి. రిబెకా అడిగితే నీ కాబోయే భర్త ఆయనే మా యజమానుడు అంటే వెంటనే ముసుగు వేసుకుంటుందండి. ఒంటె దిగి ఇంకా ఎలియాజర్ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇస్సాకు అప్పగిస్తాడు. అప్పుడు ఇస్సాకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడంట. రిబెక్కా కూడా తల్లి ప్రేమను అందిస్తుందంట. అప్పుడు ఇంకా తాతయ్య తాతయ్య అని పిలుస్తుంది కదా అబ్రాహాంని. అప్పటికే 140 సంవత్సరాలు అంతా ఇంకా సారాలాగే వంట చేసి సారాలాగే అలా ఉంటే అచ్చు అమ్మలాగే ఉంది కదా నానంటే, అవునరా మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది అని తాతయ్య తాతయ్య అని ఆయనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అనమాట మావయ్యని. కనుక దేవుడు ఏం చేస్తారంటే ఇస్సాకు రిబెకాని కాలు కింద పెట్టకుండా చూసుకునేలాగా చేస్తాడనమాట. చూసారా రిలేషన్? పెళ్ళి కాగానే అత్త మామల్ని గౌరవించకుండా కాదు, అలా చేస్తుంది. మావయ్యని కాలు కింద పెట్టకుండా 35 సంవత్సరాలు వీళ్ళ పెళ్ళి తర్వాత 35 సంవత్సరాలు ఉంటాడనమాట. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అండి 20 సంవత్సరాలు పిల్లలు ఉండరు. అప్పుడు ఒకరోజు నేను అనుకుంటాను, నా ఊహ అనమాట, ఒక ఫంక్షన్కి వెళ్తే నువ్వు గొడ్రాలు ఇలా చేయొద్దు అంటారు కదా, అలా ఏడ్చుకుంటూ వస్తే ఇస్సాకు అమ్మో ఏమైంది అంటే ఇలా జరిగిందండి, అవమానించారు. అప్పుడు ఇస్సాకు రిబెకా కొరకు ప్రార్థన చేస్తాడు. నా భార్య గర్భం తెరిచి నా భార్యకి సంతాన భాగ్యం ఇవ్వండి, ఆమె ఇలా ఏడవడం నేను చూడలేనని. ఆదికాండం 25-21 అండి. ఇస్సాకు ప్రార్థించగానే దేవుడు ఆమె గర్భం తెరిచి కవల పిల్లల్ని ఇస్తారు. ఇంటి యజమానుడు భర్త భార్యని ఆశీర్వదించాలి. మీరు ఏది ఆశీర్వదిస్తారో రెండంతలుగా దేవుడిస్తారు. నా భార్యకి మంచి ఆరోగ్యం, బైబిల్ జ్ఞానం ఇవ్వండి, పరిశుద్ధంగా ఉండాలి, దైవభీతి కలిగి ఉండాలి, పిల్లల్ని దేవునిలో పెంచాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, పొదుపుగా ఉండాలి. సామెతలు 31:10-31 అవి తీసుకొని భర్తలకి చెప్తున్నా మీ భార్యలను ఆశీర్వదించండి. ఇలా ఉంది అలా ఉంది అని కాదు, అక్కడ చక్కగా ఉంటుంది అన్నమాట. సామెతల్లో తలుకు బెలుకులు నమ్మరానివి, తెల్లగా ఉందని చూసి పెళ్లి చేసుకోకండి. అహాబ్ రాజు అలాగే చేసుకుంటాడు జెజబెల్ని, వంశం నాశనం అయిపోతుంది. అలా కాదు, తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిల్చున్నది కాదు, మోసకరం, కానీ దేవుని పట్ల భయభక్తులు కల మహిళ మెచ్చుకోదగినది. మగవాళ్ళకి చెప్తున్నాను, మీ భార్య ప్రార్థించే అమ్మాయిగా దేవునితో కనెక్ట్ చేసి మీ కొరకు పిల్లల కొరకు ప్రార్థించాలి. హంగేరి ఎలిజబెత్ అమ్మలాగా ఈ అమ్మాయి కూడా రిబెకా గర్భం ధరిస్తుంది కదా, కడుపులో పిల్లలు పోట్లాడుకుంటున్నారంట. అప్పుడు ఆమె కూడా ప్రార్థిస్తుంది, ప్రభా వీళ్ళు కడుపులోనే పోట్లాడుకుంటున్నారు ఏంటి, ఇంకా పుట్టిన తర్వాత ఎలా ఉంటారు అని. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతారంటే పిల్లల కొరకు తల్లి ప్రార్థిస్తుంది అనమాట. నువ్వేం బాధపడకమ్మా, నీ కడుపులో ఉంది 2 కవలలు కాదు, 2 దేశాలు ఉన్నాయి, విరుద్ధమైన దేశాలు. మరి పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు. అంటే చిన్నవాడు గొప్పవాడు, కడుపులో ఉన్నప్పుడే చిన్నవాడి మీద ఈమెకు ప్రేమ వచ్చేసిందండి. పుట్టిన తర్వాత పెద్దవాడు పుట్టగానే వాడి మడిమని పట్టుకొని చిన్నవాడు పుడతాడు, యాకోబ్. యాకోబ్ అంటే మోసగాడు, మడిమని కూడా, అన్న మడిమని పట్టుకొని పుడతాడనమాట. ఇంకా అన్నకంతా ఇవి వెంట్రుకలు ఉంటాయి ఒంటి నిండా, అందుకని ఆయనకి ఏసావు అని పేరు పెడతారనమాట. ఇంకా చిన్నవాడు యాకోబ్ కదా, అన్న మడిమ పట్టుకొని పుట్టాడని ఆయనకి యాకోబ్ అని పేరు పెడతారు. ఇంకా
ఆ తర్వాత ఆదికాండం 26కి వచ్చేద్దామండి. ఇక్కడ కరువు వస్తుంది అనమాట. వీళ్ళు ఉంటున్న ఈ కానా దేశంలో కరువు వస్తుంది. అప్పుడు ప్రక్కన ఫిలిస్తీయ దేశం ఉంటుందన్నమాట. అప్పుడు ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడు ఇస్సాకు అనమాట. వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఆయనకి నచ్చదు, ఫిలిస్తీయ దేశం నచ్చదు. మా నాన్న కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు కదా ఆదికాండం 12లో. సో నేను కూడా అక్కడికే వెళ్దామని అనుకుంటుంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతారనమాట. ఇస్సాక్కి ప్రత్యక్షమైన వాటిలో వెళ్ళకు, ఇక్కడే ఉండయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఐగుప్తుకి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని చెప్పి, మీ నాన్న అబ్రహాము నా మాటలు పాటించాడు, నా ఆజ్ఞలన్నీ పాటించాడు, నేను ఏదేది చెప్పానో అదంతా పాటించాడు, కనుకనే నేను ఆశీర్వదిస్తాను. నాన్న దేవునికి విధేయిస్తే పిల్లలకి ఆశీర్వాదాలు అనమాట. దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు రాసిచ్చాడు, కానీ అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబు వీళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చాడండి. కాకపోతే అప్పటికి ప్యాపిరస్ పేపర్ మీద రాయడం ఇంకా కనుగొనబడలేదు కాబట్టి ఓరల్గా చెప్తా ఉన్నారు, నోటి ద్వారా చెప్పారనమాట. నేను ఏది చెప్పాను అదంతా మీ నాన్న పాటించాడు, కనుక నేను ఆశీర్వదిస్తాను. తండ్రులు తల్లులు మీకే ఈ వాక్యం అన్నమాట. అప్పుడు ఆదికాండం 26:6 మీరు చదవండి. దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు అక్కడే ఉండిపోతాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అబ్రహాము లోంచి పుట్టాడు కదండి, అదే జీన్స్, అవే రక్తం అన్నమాట. అట్లా ఊడిపడ్డట్టుగా తండ్రి ఎట్లా దేవుడు చెప్పింది చేశాడో ఇక్కడ ఇస్సాకు కూడా దేవుడు చెప్పినట్లే తనకి నచ్చకపోయినా అక్కడే ఉండిపోతాడు అనమాట. ఆ తర్వాత ఆదికాండం 26:12కి వస్తే అక్కడ ఉన్నాడు కదండి ఫిలిస్తీయ దేశంలో గెరార్లో విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట. మిగతా వాళ్ళకి పండట్ల, ఫిలిస్తీయ దేశంలో ఉన్న వాళ్ళకి. ఇంకా ఆయన పశువుల్ని ఎట్లా ఆశీర్వదిస్తారంటే గొర్రెలు మేకలు అన్నీ మందలు పెరిగిపోతున్నాయి యోబుకున్నట్లుగా అనమాట. వీళ్ళ సంపద అంటే అదే, వీళ్ళు గొర్రెల కాపర్లు అనమాట. అబ్బా ఎంతగా ఆశీర్వదిస్తాడంటే దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తే క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడైపోతాడు. ఫిలిస్తీయ దేశంలో ఆయన రిచెస్ట్ పర్సన్ అనమాట. అప్పుడు అందరికీ తెలిసి, రాజుకి తెలుస్తుంది, అబీమెలెకు రాజుకి, అబ్బా ఇస్సాకు ఇంత రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు, ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ వచ్చి మొనగాడైపోయినావే అని చెప్పి ఆ ఫిలిస్తీన్లు కూడా ఈయన పొలంలో బావి తవ్వినప్పుడల్లా నీళ్లు పడతాయన్నమాట. కనుక వీళ్ళు వెళ్ళి మట్టి పోసి బావి పూర్తి చేస్తూ ఉన్నారు. మనం ఎట్లా తీసుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, బావిలో ఊటలు అంటే ఆశీర్వాదాలు, ఫిలిస్తీన్లు అంటే దయ్యాలుగా తీసుకోవచ్చు. పిచాచులు మన ఆశీర్వాదాలు ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు బావిలో మట్టేసినప్పుడు పని వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యో ఇదో బావిలో నీళ్లు పడ్డాయి కదా, మన బావిలో మట్టి పోస్తారు, పోన్లే ఇంకో చోట బావితో పడి అక్కడ కూడా నీళ్లు పడతాయండి, జల పడతాయి, అది కూడా వాళ్ళు వచ్చి పూర్తి చేశారయ్యా అంటే ఇంకో చోట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా పూర్తి చేస్తే ఏంటది పోట్లాట పెట్టుకోవడానికి వస్తాడు కదా, వచ్చినప్పుడు మాతో పోట్లాడాడని ఒక నేరం మోపి ఆ ఊరి నుంచి వెళ్ళగొట్టాలి ఫిలిస్తీయ దేశం నుంచి అని. ఇంకా చివరికి అబీమెలెకు రాజు వస్తాడు, పో ఇక్కడ వచ్చి నువ్వు మొనగాడైపోయినావు, వెళ్ళిపో అని అంటాడనమాట. ఇంకా తర్వాత ఆయన మళ్ళీ వచ్చేస్తాడండి ఫిలిస్తీయ దేశం నుంచి. ఇంకా బేర్షెబా అంటే కానా దేశానికి వస్తాడు. దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భూములన్నీ నేను మీకు ఇస్తాను. వాళ్ళ నాన్నకేమి వాగ్దానాలు చేశాడు దేవుడు, ఇక్కడ ఇస్సాకు కూడా చెప్తున్నాడు, ఇవన్నీ భూములు నేను మీకు ఇస్తాను, నీ సంతతిని నేను అభివృద్ధి పరుస్తాను, ఇవన్నీ వాగ్దానాలు ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు తనకి ప్రత్యక్షమైన దేవునికి ఆయన బేర్షెబాలో బలిపీఠాన్ని అంటే దేవాలయాన్ని కట్టి దేవుని ఆరాధిస్తాడు. వాళ్ళ నాన్న ఏమేం చేశాడు చూస్తున్నాడు కదండి. ఈయన కూడా అలాగే ఇది ఒక ఫలం అన్నమాట, నీతి ఫలం. దేవుడు చెప్పినట్లుగా చేశాడు, అది ఒక ఫలం, మనం తినాలి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళు బావులు పూర్తి చేస్తూ ఉంటే అప్పుడు ఈయన పోట్లాట పెట్టుకోడు, ఇది కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత దేవునికి బలిపీఠాన్ని కడుతున్నాడు, మన హృదయంలో కట్టుకోవాలన్నమాట, మన ఇంట్లో కట్టుకోవాలి బలిపీఠం, కుటుంబ ప్రార్థన. ఆ తర్వాత ఆయన ఇంకా బేర్షెబాలో ఉన్నాడు కదా, అప్పుడు అబీమెలెకు రాజు, ఫిలిస్తీయ రాజు వెళ్ళగొట్టేశాడా. అప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు
దైవ బలం ఉంది, అందుకే ఎక్కడున్నా కూడా నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, కాబట్టి నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్తే అప్పుడు వెళ్ళగొట్టారు కదా అంటాడు. కానీ రండి అని పిలుస్తాడనమాట. పిలిచి మంచి విందు ఇస్తాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అని ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు. తర్వాత ఆయన వెళ్ళిపోతాడనమాట. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారే అంత మంచి మనిషి అన్నమాట. మనం కూడా మనకి అపకారం చేసిన వాళ్ళకి మళ్ళా మనము తిరిగి ఉపకారం చేయాలండి. ఆ తర్వాత చూస్తే 27 అధ్యాయం అండి. టైం అయిపోయింది, అందుకే క్లోజ్ చేస్తున్నా. ఇంకా కొడుకులు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు, 40 సంవత్సరాలు. ఇస్సాకు వృద్ధుడైపోతాడు. ఈ ప్రేమ జంట ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ ఇస్సాకేమో పెద్ద కొడుకు ఇష్టము, తల్లికేమో చిన్న కొడుకు ఇష్టము. ఈ కవల పిల్లలకి ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఆయన ఆశీర్వదించాలి అనుకుంటాడు ఏసావుని, కానీ తల్లి ట్రిక్ చేస్తుంది. అప్పుడు యాకోబుని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 27 అండి. కొడుకుని దగ్గరికి తీసుకుంటాడు. ఇస్సాకి కళ్ళు కనపడవు. కొడుకు యాకోబు 40 సంవత్సరాలు. ఆ కొడుకు చొక్క వాసన చూస్తాడు. ఇదిగో నా కుమారుని సువాసన, దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది. దేవుడు ఆకాశం నుండి నీ చేలలో సకాలంలో వానలు కురిపించునుగాక, నీ పంటలు పుష్కలంగా పండునుగాక, నీ గాదెల నిండా ధాన్యం ఉండునుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురుగాక, నిన్ను దీవించిన వారు దీవించబడుదురు, నిన్ను శపించిన వారు శపించబడుదురు. అన్ని దీవెనలు ఇస్తాడండి. అలాగే 28లో కూడా చూస్తే 3లో నానా దేవుణ్ణి ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక అని ఆశీర్వదిస్తాడనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క నీతి ఫలం. మనం మన పిల్లల్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇస్సాకు నీతిలో ముఖ్యమైన అంశాలు చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకునండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో ఇస్సాకు 4వ భాగం అండి. ఇస్సాకు రెబెకాల వివాహం దేవుని చిత్తానుసారంగా వారు ప్రేమగా జీవిస్తారు. ఇస్సాకు ప్రార్థన రెబెకా కొరకు. ఇస్సాకు విధేయత. ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. విధేయతకు దీవెన 100 రెట్ల పంట పండుతుంది. ఇస్సాకు స్నేహశీలి, అబీమెలెకుతో స్నేహం చేస్తాడు. ఇస్సాకు తన కుమారుని దీవిస్తాడు. నీతిమంతులకు దీవెన 112వ కీర్తన అండి, 2 నుంచి 9 వరకు కొంచెమే చదువుతాను. నీతిమంతుని బిడ్డలు దేశంన బలవంతులగుదురు, అతని వంశం వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకుకి నెరవేరాయండి. వాళ్ళ నాన్న దేవునికి విధేయత చూపించాడు. ఆ దీవెనలన్నీ ఇస్సాకు వచ్చాయన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇస్సాకు రెబెకాల వివాహం మీ చిత్తానుసారంగా తల్లిదండ్రుల చేతుల మీదుగా పెద్దలు దీవించి చేశారు కనుక మీ సన్నిధి వాళ్ళతో ఉంది. ఇస్సాకు రెబెకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. రెబెకా మరి తల్లి ప్రేమని తన భర్తకు అందిస్తుంది, అలాగే తన మామగారిని చూసుకుంటుంది. ప్రభా, మరి ఇస్సాకు మీ మాటకి విధేయించాడు కనుక అతడు విత్తనాలు వేసినప్పుడు 100 రెట్ల పంట వచ్చింది. ప్రభా, మీ మాటకి లోబడి జీవించాడు. మీరు ప్రత్యక్షమైన చోట దేవాలయాన్ని నిర్మించాడు, బలిపీఠాన్ని నిర్మించి మిమ్మల్ని ఆరాధించాడు. తనకెంత హాని చేసినా, ఫిలిస్తీన్లు బావులు పూర్తి చేసినా కూడా వాళ్ళతో పోట్లాటకి దిగలేదు. ప్రభా, అబీమెలెకు తరిమి వేసినా కూడా, వెళ్ళగొట్టినా కూడా అబీమెలెకు వచ్చినప్పుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేస్తాడు. అలాగే తన కొడుకుని నాయనా మనసారా హృదయమారా ఆశీర్వదిస్తాడు. అలా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు, మీకు విధేయత కలిగి జీవించాడు. భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించాడు. పిల్లల్ని ఆశీర్వదించాడు. ఆ విధంగా మేము కూడా మీరు నాటిన నీతి వృక్షంగా ఉంటూ నీతి ఫలాల్ని ఫలించే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు కూడా దేవుడు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలములను ఫలించే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8,
Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు